Hi, hello viewers. Welcome to NTV. This is Tarak. This video is brought to you by కలర్స్. కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. హనుమాన్ అంటే దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా ర్యాంపేజ్ అంటున్నారనమాట. యాక్చువల్గా ర్యాంపేజ్ అనే పదానికి కూడా అర్థం మారిపోయింది. ఎక్కడ చూసినా రామ్ అని, జై శ్రీరామ్, జై హనుమాన్, ఇదే మొత్తం. థియేటర్స్ అన్నీ కూడా ఇవి థియేటర్సా లేకపోతే గోపురాలా అన్నట్టు, గుళ్ళు గోపురాలు అన్నట్టుగా తయారైంది అనమాట. అంతగా అంటే ఒక 6 ఏళ్ల పాపల నుంచి 60 ఏళ్ల ముసలాళ్ళ వరకు, అంటే దీనికి ఏంటంటే కొన్ని సినిమాలు వస్తాయన్నమాట. ఇలాంటి సినిమాలు అంటే జెండర్ బేస్డ్ లేకుండా, లేదంటే వయసు బేస్డ్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంటిల్లిపాది ఎంజాయ్ చేసే సినిమాలు. సో ఈ పండగకి వచ్చిన అలాంటి ఒక మంచి పండగ లాంటి సినిమానే హనుమాన్. సో ఈ సినిమా ఏంటంటే 24 క్రాఫ్ట్స్కి కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంపార్టెన్స్, సినిమా విజయంలో ఎంత ఉంటుందనేది చూపించిన సినిమా కూడా హనుమాన్ అనమాట. సో మరి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ సినిమా మొత్తం వరల్డ్ వైడ్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో అంటే హనుమాన్కి సంబంధించి సెట్స్ వైజ్ కానీ, లేదంటే దాంట్లో వాడిన రకరకాల వివిధ అంటే ప్రాపర్టీస్కి సంబంధించి ఇదంతా డిజైన్ చేసింది స్క్రాచ్ నుంచి ఇప్పటి వరకు మనం సిల్వర్ స్క్రీన్ వరకు చూస్తుంది కూడా మొత్తం నాగేంద్ర గారు అనమాట. హలో నాగేంద్ర గారు. నమస్తే అండి. సంక్రాంతి మీకు మొత్తానికి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆనందం తీసుకొస్తుంది. మీకు అవధుల్లేని ఆనందం తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ చిన్న సినిమాగా మొదలయ్యి ఇప్పుడు 100 కోట్లు ఆల్రెడీ ఒక 4 to 5 డేస్లో 100 కోట్లు దాటేస్తుంది. అవునండి. ఇంకా అప్రతిహతంగా కొనసాగుతుంది. మరి ఈ సినిమాకి పనిచేసినందుకు ఎలా అనిపిస్తుంది? అసలు ఊహించలేదండి ఇంత పెద్ద విజయం. అంటే సినిమా సక్సెస్, సినిమా హిట్ సినిమా చేస్తున్నాం అన్నది ఒక ఉంది కానీ, బట్ ఇంత పెద్ద సక్సెస్ చేస్తారు ప్రేక్షకులు, దీనికి ఇంత ఆదరణ వస్తుంది అనేది అసలు ఊహించలేదు. మేము ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ ఆదరణ ఉందండి. దాన్ని ఎంజాయ్ చేసే ప్రాసెస్లో ఉన్నాం అనమాట. అయితే యాక్చువల్గా 24 క్రాఫ్ట్స్ వర్క్ అక్కడ కనపడి ప్రతి ఒక్కళ్ళకి కూడా గుర్తింపు తీసుకొచ్చే సినిమాలు చాలా సినిమాలు చేస్తాం. కానీ తక్కువగా ఉంటాయి. ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఒక పెద్ద హీరో పడితే హీరో మీద వెళ్ళిపోయిందని, లేదా డైరెక్టర్ మీద వెళ్ళిపోతుంటాయి. బట్ ఈ సినిమా ఏంటంటే హిట్ అయింది, డైరెక్టర్ రావాల్సిన క్రెడిట్, ఎవరికి రావాల్సిన క్రెడిట్ వాళ్ళకి వచ్చింది. అలాగే 24 ఫ్రేమ్స్ వర్క్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు. దాంట్లో మీద వచ్చేసరికి ఆర్ట్ డైరెక్షన్. అంటే జనరల్గా సినిమాలు చేయడం, ఆర్ట్ డైరెక్షన్ చేయడం ఒక ఎత్తు. దీంట్లో విఎఫ్ఎక్స్ పెద్ద ఎత్తున వాడుతున్నారని తెలిసి దానికి అనుసంధానంగా చేయడం అనేది చాలా కష్టమైన పని కదా. సో మరి ఈ ప్రాసెస్ మేకింగ్ ఎలా మొదలైంది? సో మరి ఈ బడ్జెట్లతో దీన్ని చేయగలమా అని ఎలా అనిపించింది మీకు? ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది? స్క్రిప్ట్ విన్నప్పుడే మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందండి. అంటే ప్రశాంత్ గారితో ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను, దీనికి ముందు 2 సినిమాలు చేస్తున్నాను కాబట్టి ప్రశాంత్ గారి విజన్ ఏంటో నాకు తెలుసు. స్క్రిప్ట్ వినగానే మనకు ఒక కాన్ఫిడెన్స్, చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఏంటంటే కొంచెం ఆ విజన్ అనేది ఇంకా హైలీ, అంటే కొంచెం ఎక్కువ మనం అంటే డైరెక్టర్ విజన్ అనేది ఇప్పుడు ఏదైతే చూసామో ఆ విజన్ని మీకు స్క్రిప్ట్ ద్వారా చెప్పడం కొంచెం కష్టం అవుద్ది. స్క్రిప్ట్ పరంగా కథ మాత్రం చెప్తాము, బట్ ఆ విజన్ అనేది ప్రశాంత్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, దాన్ని మనం అర్థం చేసుకునే విధానంలో ఆ సింక్ అంటారు కదా, ఆ సింక్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు జరుగుతాయండి అవి. బట్ అది డైరెక్టర్ గారు ఆ విజన్ అనేది కూడా చాలా గొప్పది. ఆయన ఆ విజన్ ఏదైతే ఊహించుకున్నాడో అది దానికి మనం రీచ్ అవ్వడం అనేది కొంచెం టఫ్తో కూడుకున్న జాబ్. ఎందుకంటే డైరెక్ట్గా ఒక సెట్ బిల్డ్ చేసేస్తే షూట్ చేసుకుంటాం, బట్ కాకపోతే ఇది సెట్ ఉండాలి, విఎఫ్ఎక్స్ ఏమొస్తుంది అనేది కూడా మనం ప్లాన్ చేయగలగాలి. అయితే యాక్చువల్లీ మీరు ఫస్ట్ మీరు మైక్ అందుకోవడమే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బడ్జెట్లను పెంచిస్తారేమో అంటే మనకి జాంబిరెడ్డి కూడా తక్కువ బడ్జెట్నా, అంటే లిమిటెడ్ బడ్జెట్? అది కూడా తక్కువ బడ్జెట్ అండి, బట్ ప్రశాంత్ గారి ఐడియా ఏంటంటే బడ్జెట్ మించే ఉంటుందండి. ఆయన ఏంటంటే ఇది చిన్న హీరో మూవీ, పెద్ద హీరో మూవీ అని కాకుండా ఒక కంటెంట్ని ఆడియన్స్కి ఎక్కువగా మనం వాళ్ళకి సాటిస్ఫై చేయాలి, ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయాలి. అది జామిరెడ్డిలో కూడా అలాగే థింక్ చేసేవాళ్ళు, బట్ ఇందులో కూడా అదే అండి ఆయన ఐడియా. యాక్టర్ని బట్టి స్క్రిప్ట్ అనేది ఉండదు అనమాట. స్క్రిప్ట్కి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఈ స్క్రిప్ట్ అంటే ఎక్కువ డిమాండ్ చేస్తుంది బడ్జెట్. కాబట్టి దాన్ని మేము ఎలాగా అధిగమించాలనేది కొంచెం అదొక్కటే అండి మాకు రిస్క్. ఎక్కడ కాంప్రమైజ్ అవరు డైరెక్టర్, బట్ ఆ లుక్ రావాలి. బడ్జెట్ సైడ్ ఎలా స్మార్ట్ వర్క్ చేయాలి, ఆ స్మార్ట్ వర్క్ అనేది చేసే దాంట్లో మెయిన్ ఎంకరేజ్మెంట్ అండి ప్రొడక్షన్ సైడ్ నుంచి, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి. ఆ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయం అనేది ఉండదు. అయితే యాక్చువల్గా ప్రశాంత్ వర్మ గారు కూడా మాట్లాడుతూ ఈయన కంట్రిబ్యూషన్ 10% కాదు 50 to 60% అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆ డైరెక్టర్లకే సినిమా దాంట్లో ఇస్తారు, బట్ అంటే మీరు మిగతా విభాగాల్లో కూడా ఏమన్నా సూచనలు ఇస్తారు? ఎందుకు అంత ఇదిగా మిమ్మల్ని పొగడడం జరిగింది ఆ రోజు? యాక్చువల్గా అంటే ఏం లేదు, నా జాబే నేను ఎక్కువ అంటే సినిమాని ఎక్కువ ఇష్టపడడం ఒకటండి. అట్లా ఇప్పుడు జనరల్గా మీకు ఆర్ట్ డైరెక్షన్ అనేది ఉండేది, ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్ అనేది వస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ అంటే మీకు ఆల్మోస్ట్
ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలండి. Yes, yes. డీటెయిలింగ్ అంటే Mm. మనం ఒక సెట్ బిల్డ్ చేసి వెళ్ళిపోయామని కాకోకుండా Mm. ఆ సెట్ స్క్రీన్ మీద ఎలాగా మనకు ఇదవుతుంది Yes, అనే yes. దానికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. Mm. అంటే మనం వేసే సెట్కి కాస్ట్యూమ్ డీటెయిలింగ్ ఉండాలి, Yes. ఈవెన్ మేకప్ కూడా అండి. Mm. మేకప్ కూడా కరెక్ట్ టోన్ ఉంటేనే ఇవన్నీ ఆయనతో డిస్కస్ చేస్తారు మీరు. డిస్కస్ చేస్తారు. ఆయన ఫ్రీడమ్ ఇస్తారండి. మీరు ఏదన్నా ప్రాబ్లం ఉంటే Yes. చెప్పండి, కాస్ట్యూమ్ సైడ్ ఇస్తారండి, మేకప్ సైడ్ Yeah. ఇవన్నీ కూడా ఆ డైరెక్షన్ ఇస్తారు. తర్వాత సీజీ పరంగా కూడా మనం ఏం Suggestions చేస్తాము, ఏమైనా ఉంటే మనం ఏం తీసుకుంటారు. చేస్తున్నాము, Mm. వాళ్ళు ఏమి ఇవ్వగలరు, ఓకే. ఏది పాసిబిలిటీ అవుద్ది, దాన్ని బట్టి మనం ఏది సెట్ వేసుకోవాలి, Yes, yes. మిగతా సీజీకి ఏది వెళ్దాం, Okay. ఇవన్నిట్లో కూడా మనల్ని ఒక పార్ట్ చేస్తారన్నమాట. Mm. ఆయన ఇచ్చే ఒక పాజిటివ్ ఏదైతే ఉంటుందో అండి అట్మాస్ఫియర్, Yeah, yeah. దాంట్లో మనం మించి కొంచెం వర్క్ చేయాలనిపిస్తుంది, మన వర్క్ మించి చేయాలనిపిస్తుంది, అదే మనం చేసాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకుంటారు కాబట్టి మనకి ఇచ్చే అవును. వాల్యూని బట్టి అది కూడా మన వాల్యూని బట్టి ఒక స్పేస్ అండి, Mm. మనకు స్పేస్ ఇవ్వాలి కదా. అందరూ Creative కొంతమంది space. ఏంటంటే ఇది కొంచెం చెప్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అప్పుడు అంటే కొన్ని తప్పు జరుగుతుందని ఉంటాయి. తెలిసినప్పుడు Yes, yes. మనం చెప్పాలనిపిస్తుంది అండి. అది మనకు వినడానికి స్పేస్ ఇచ్చే వాళ్ళకి చెప్తాము, కొంచెం ఇబ్బంది పడే వాళ్ళ దగ్గర చెప్పకుండా ఆగిపోతాం. చెప్పకుండా ఆగిపోతాం. బట్ ఆయన మెంటాలిటీ కూడా ఏంటంటే ఎవరు చెప్పారు, ఎవరు చేశారు అనేది అల్టిమేట్ గా సినిమా బాగా రావాలి. Yes, yes. అది రేపు ఏదైనా మిస్టేక్ అయితే రేపు అక్కడ మనం డిస్కస్ చేసుకునే దానికన్నా బిఫోర్ డిస్కస్ చేసుకోవడం వల్ల Yes. కరెక్ట్ చేసుకోవచ్చు అన్నది ఆయన ఇది. అయితే యాక్చువల్గా ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే మిగతా సినిమాలన్నింటిలో మీరు అంటే దానికి సంబంధించిన బిల్డింగ్లు సెట్స్ ఇవన్నీ వేస్తారు. దీంట్లో ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది ఏంటంటే సూట్స్ అనమాట. యాక్చువల్గా విలన్కి సంబంధించిన సూట్స్ డెన్ అవన్నీ కూడా అంటే మీరు చెప్పిన 20-25 కోట్లు ఇలాంటి సినిమా తీయొచ్చు అంటే కూడా అందరూ అసలు ఇప్పుడు ఎవరి కాళ్ళు ముందుకు వచ్చి మనం కూడా తీసేద్దాం అన్న రేంజ్ లో ప్రిపరేషన్స్ లో ఉంటున్నారు. ప్లస్ దాంట్లో మీరు తయారు చేసిన హ్యాండ్ కానీ మాస్క్లు కానీ ఇట్లా అంటే సినిమాకి చాలా రిచ్ లుక్ కూడా తీసుకొచ్చినాయి బేసిక్ గా అవి. సో మరి బేసిక్ గా ఆర్ట్ డైరెక్టర్ అంటే ఏంటంటే మీరు ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఏదన్నా అక్కడ లొకేషన్ సంబంధించి ఇవే చేస్తారు కానీ బట్ సూట్స్ ఇవన్నీ కూడా కాస్ట్యూమర్స్ చేస్తారు కదా. బట్ మరి దీనికి సంబంధించి మీ ఇన్వాల్వ్మెంట్ అసలు ఎందుకు వచ్చింది, అది అంటే మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆ స్టెప్? అది అంటే ఇది కూడా ప్రొడక్షన్ డిజైన్ లో భాగమే అండి. అది కూడా క్యారెక్టర్ డిజైన్ కూడా ప్రొడక్షన్ డిజైన్ లో భాగమే. అది స్టార్టింగ్ నుంచి అండి. ప్రశాంత్ గారు ఏంటంటే మొత్తం ఐడియా పరంగా అయిందండి, కోర్ ఐడియా అయింది అనమాట. ప్రతి క్యారెక్టర్ ని మనం అంటే మీరు ఒక వినయ్ రాయ్ గారి క్యారెక్టర్ మటుకే చూస్తున్నాం మనం. ఈవెన్ హీరో దగ్గర నుంచి ఒక క్యారెక్టర్ డిజైన్, హీరోకి ఒక క్యాట్ బిల్ వాడాలి, ఆ క్యాట్ బిల్ ఎలా ఉండాలి దానికి కూడా మనం ఒక డిజైన్ చేసండి. దాని మీద ఒక ర్యాట్ చిన్న కార్వింగ్ ఉంటుందండి, అది చేసి ప్రతిదానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది అనమాట అండి. అట్లాగే మీకు బందిపోటు దొంగలని కానీ మనకు ఎందుకంటే అంజనాద్రి అనే ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నామండి. వరల్డ్ క్రియేట్ చేయడం అంటే ఓన్లీ లొకేషనే కాకుండా ఒక కల్చర్ కూడా ఉండాలి. ఆ కల్చర్ ఎలా వస్తుంది అంటే ఇలాగే అండి, ఒక బందిపోటు దొంగలు అంటే కానీ వాళ్ళకి ఒక మాస్క్లు, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, ఆ బ్లాక్ స్కిన్ కానీ కొంచెం స్కేరీగా ఉంటుంది. ఒక కల్చర్ యాడ్ అవుతుందండి. ఇది వరకు బందిపోటు దొంగలు ఇలా వచ్చేవాళ్ళు అంటే వాళ్ళకి మాస్క్ పెట్టాలి, మామూలుగా ఇదేదో బ్లాక్ క్లాత్ చుట్టేసుకొని వస్తారండి జనరల్ గా, వాళ్ళ ఫేస్ కనిపించకూడదు కాబట్టి ఒక బ్లాక్ క్లాత్ మొహాన్ని చుట్టుకొని కళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇది న్యాచురల్ జరిగేది. కాకపోతే మనకు సినిమా ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఏం చేయాలి అంటే అప్పుడు దాని నుంచి మనకు ఒక బుల్, ఒక స్కల్ లాంటిది ఉన్నది అనుకోండి, ఫారెస్ట్ లో బుల్స్ అవన్నీ చనిపోతూ ఉంటాయి. అవును, జనరల్ గా అలాంటి అలాంటి స్కల్స్ నే వాళ్ళు మాస్క్ లో పెట్టుకుంటే ఎలా ఉంటది అనే ఐడియాతో అదొక మాస్క్ తయారు చేసామండి. అట్లాగా మీకు ప్రతిదీ అండి ఎలిమెంట్లు అంటే ఆర్ట్ డైరెక్షన్ అంటే ఓన్లీ సెట్ అనే కదండి, ప్రాప్స్ థింగ్స్, వాళ్ళకి ఆ స్మోక్ ఎలిమెంట్స్ కావచ్చు, మళ్ళీ మీకు హిల్ లిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక ఫెస్టివల్ లాంటి ఒక డాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ మాస్కులు కానీ ఇవన్నీ మేము డైరెక్టర్ ఆ ఎమోషన్ ఇక్కడ ఇది కావాలి, ఒక హై కావాలి అన్నప్పుడు అక్కడ ఎలాంటి మాస్కులు వాడాలి అలా డిజైన్ చేసుకోవడం అండి. అదే దాంట్లో వినయ్ రాయ్ గారి డ్రెస్ కూడా అంటే వినయ్ రాయ్ గారి డ్రెస్ ఏంటంటే మనం అది ఎక్కడైనా అవుట్ సైడ్ మనం ఆర్డర్ ఇవ్వాలండి, బాంబేలో అలాగే ఆర్డర్ ఇచ్చేయాలి. ఓకే, బాగా టైం టేకింగ్, బాగా ఎక్స్పెన్సివ్ అండి డ్రెస్. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, లాక్స్ లోనే ఉంటుందండి మనకి అది. బట్ మనకు అంత బడ్జెట్ లేదు, టైం కూడా లేదు. మెయిన్ ఒకవేళ బడ్జెట్ పెట్టాలన్నా టైం లేదండి. ఓకే, వాళ్ళు చాలా టైం తీసుకుంటారు, 3-4 months అలా తీసుకుంటారండి. ఓకే, అందుకని మనమే చేద్దాం. ప్రశాంత్ గారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద హోప్ అండి, మనం చేయగలము, మీరు చేయండి, మీరు చేయండి, మీరు చేయగలరు, మనం వాళ్ళు ఏంటి మనం కూడా చేయొచ్చు. ఆయన ఏంటంటే హాలీవుడ్ మేకింగ్ అంతా తెలుసు అండి ప్రశాంత్ గారికి, వాళ్ళు ఏం చేస్తారు ఎలా చేస్తారో తెలుసు. అది మనం కూడా చేయగలమని ఆయన అందరిలోనూ ఒక మోటివేషన్ క్రియేట్ చేస్తారు. చేయడం వల్ల అది మేమే అంటే కాస్ట్యూమ్ డిజైనర్ లంక అని తనండి, తను
వాళ్ళ ఇది ఓకే. ముత్యాలనే కాస్ట్యూమర్ అండి. మేము మా టీం అంతా కలిసి ఓకే. ఒక 2 days డే అండ్ నైట్ చేసామండి. ఓ ఓన్లీ 2-3 days లో చేసాం అది. అక్కడ 3-4 నెలలు ఇప్పుడు చేసి వినయ్ గారు ఇప్పుడే ఫోన్ చేశారన్నమాట. ఆయన చాలా ఎక్సైట్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఇన్స్టాలో కూడా నా పేరు మెన్షన్ చేసి ఆయన సూట్ గురించి చాలా ఎక్కువ మంది మంచి రెస్పాన్స్ వస్తుంది, అదంతా మీ క్రియేట్ అని చెప్పేసి జస్ట్ ఇందాక కాల్ చేశారన్నమాట. అయితే ఇలాంటివి మీకు హిట్ అయినప్పుడు లేదంటే అందరూ కనెక్ట్ అయినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇలాంటివి ఏదైనా కొంచెం తేడా కొట్టినా కూడా నెగిటివ్ అయిపోతాయి. అవునండి. ఆ సినిమాని కాపీ కొట్టేశారా, ఈ సినిమాని కాపీ కొట్టేశారా, అవెంజర్స్ లోంచి తీసుకొచ్చారా, హ్యాండ్ అనేస్తారు కదా. అవునండి. మరి సో అలాంటప్పుడు కొంచెం ఏమైనా సజెషన్స్ అలాంటివి ఇస్తుంటారా? అంటే దాన్ని పోలినట్టు ఉండాలి, బట్ దానికి కంపారిజన్ రాకూడదు కదా. అవునండి. సో మరి అంటే ఒకటండి, మనం ఎప్పుడు అలా జరుగుద్ది అంటే అండి, కంపారిజన్ ఎప్పుడు వస్తుందంటే మన దాంట్లో లాజిక్ లేకోకుండా అండి, ఒరిజినాలిటీ సింక్ లేకోకుండా ఏదన్నా పెట్టామనుకోండి, కంపల్సరీ మీ జరుగుద్దండి. మన దానికి ఒక స్టోరీ డిమాండ్ ఉందనుకోండి, మీకు అది రాదండి. అది ఇది వరకు నీ సినిమాలో చూసింది కూడా ఎక్కడైతే మన స్క్రిప్ట్ మిస్ అయిందో అప్పుడు మీరు చాలా ఎక్స్ట్రాడరీ వర్క్ చేసినా కూడా అది ఎక్కడో దగ్గర కంపేర్ చేస్తూ దాన్ని ఇచ్చేయడం జరుగుతుంది. సో దీనికి కాబట్టి అదొక నమ్మకం ఉందండి మాకు. ఎందుకంటే మనం బలంగా స్క్రిప్ట్ ని ఫాలో అవుతున్నాం. అది సెట్ లో కావచ్చు, ప్రాప్స్ కావచ్చు, స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, స్టోరీకి అనుకూలంగానే వెళ్తున్నాం, స్టోరీకి అవేగా వెళ్ళట్లేదు అనేది ఉంది. దానివల్ల ఎందుకంటే ఆ భయం అయితే లేదు. ఓకే. ఓకే. సో అయితే తేజతో ఇంత ముందు మీరు పనిచేశారు, ప్రశాంత్ తో కూడా పనిచేశారు జాంబిరెడ్డి అనే సినిమాకి. మరి ఆ సినిమాకి ఈ సినిమాకి అంటే యాక్టింగ్ లో మెచ్యూరిటీ లెవెల్స్ అయినా ఇంకేమైనా తేడాలు ఏమైనా కనిపించినాయి మీకు ఆ సినిమాకి ఈ సినిమాకి? అదే లేదు, తేజ అప్పటికి ఇప్పటికి తనకి మెయిన్ తను అక్కడ హీరో లాగా అలాగా ఉండదండి. చాలా మీకు డౌన్ టు ఎర్త్ అండి. మీకంటే అతను మేకర్ లాగా ఉంటాడండి, అంతే, ఒక టెక్నీషియన్ లాగే. ఓకే. అంటే హీరో వస్తున్నారు అని హీరో కోసం స్పెషల్ ఇది అని అట్లా ఏం ఉండదండి. బట్ మాకేంటంటే తేజ లాంటి యాక్టర్ ఉండడం వల్ల టెక్నీషియన్స్ కి చాలా స్కోప్ ఎక్కువ ఉండేదండి. అంటే డేట్స్ ప్రాబ్లం కావచ్చు, కానీ తర్వాత షూట్ కూడా అంటే ఏదన్నా మనం సెట్ ని కొంచెం డెవలప్ చేద్దామంటే కూడా యాక్టర్ వెయిట్ చేయడము, గ్యాప్ల్లో మనం వర్క్ చేసుకోవడము. ఇంకోసారి అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ అంటే అది ఆ స్పేస్ ఉండదండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డేట్స్ తక్కువ ఉంటాయి, తక్కువ ఉంటది అది. కాబట్టి దాంట్లో అంటే తనకు తెలుసు అండి, తన టెక్నీషియన్స్ ఇంపార్టెన్స్ ఉంటేనే సినిమా వర్కౌట్ అవుతుందని తనకు తెలుసు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాడు కాబట్టి, మూవీ దగ్గరగా చూసిన పర్సన్ కాబట్టి మీకు తనకి అది తెలుసు అండి. అందుకని తన అందరూ అన్ని టెక్నీషియన్స్ అందరి పేరు కూడా తెలుసు తనకి. సెట్ బాయ్ దగ్గర నుంచి అందరి పేర్లు తెలుసు. అంత యాక్టర్లకి జనరల్ గా తెలియదు, కొంతమంది పేర్లు తెలుస్తాయి. అవునవును. తేజకి ఆల్మోస్ట్ దాదాపు 50-60 సినిమాలు చేసినట్టున్నాడు కదా చైల్డ్ ఆర్టిస్ట్ కింద. అవునండి. అవును. మీకు ఇంత ముందు పరిచయం ఉందా? నాకు అదే జాంబిరెడ్డికి ముందు నుంచి పరిచయం అండి, అంతే. మేము కోవిడ్ టైంలో కూడా ఎక్కువ స్పెండ్ చేసాం, ప్రశాంత్ గారు తను మేమందరం. ఓకే. గ్యాప్ దొరికింది కాబట్టి అప్పుడు బాగా కలిసేవాళ్ళం అండి. అయితే మా కంజనాద్రి అనే విలేజ్ చూస్తున్నప్పుడు సినిమాలో ఏమనిపించింది, నిజంగా ఇలాంటి ఒక విలేజ్ ఉంటే బాగుండు, మనం కూడా కొన్ని రోజులు అక్కడ గడిపొస్తే బాగుండు అన్నంత ఫీల్ వచ్చింది. ఎందుకంటే లెగంగానే పొద్దున్నే ఆంజనేయ స్వామి విగ్రహం, ఆ పక్కన గోదావరి కైండ్ ఆఫ్ రివర్ ఇవన్నీ పెట్టి బాగా చేశారు కదా. సో మరి ఎక్కడ చేశారు ఇదంతా, ఈ సెటప్ అంతా ఎంతవరకు సీజీ వాడారు, ఎంతవరకు రియలిస్టిక్ లొకేషన్స్ వాడారు? ఇది ఇక్కడే అండి, మనకి సిటీకి రింగ్ రోడ్ దగ్గరలో, మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఒట్టినాగులపల్లి దగ్గర ఒక 8 acres ల్యాండ్ ఉందండి. ఓకే. ఆ ల్యాండ్ లోనే ఫస్ట్ మేము అక్కడే షూట్ స్టార్ట్ చేసామండి. అది కొంచెం విలేజ్ కి దగ్గరగా ఉన్న అట్మాస్ఫియర్ ఉందండి. ఓకే. ఇక్కడ మనం సెట్ వేసుకుందాం అని ఫస్ట్ కుస్తీ పోటీలు సెట్ వేసామండి. తర్వాత మన గెటప్ సీన్ గారి హౌస్ సెట్ వేసామండి. తర్వాత హీరో హౌస్ అండి, హనుమంతు హౌస్ కూడా సెట్ బిల్డ్ చేసుకున్నాం. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒకటి చేసుకుంటూ వెళ్ళామండి. చేసుకుంటూ వెళ్ళి దీని ఎక్స్టెన్షన్ మన విఎఫ్ఎక్స్ అండి. ఓకే. ఆ విఎఫ్ఎక్స్ మనం ఏమొస్తుంది, అలాగే దీనికి సింక్ అవ్వాలి అనే రకంగా యాక్టర్ ఇంటరాక్షన్ ఉన్నదంతా కూడా మన సెట్ అదంతా కూడా ఇక్కడే చేశారు. ఎవ్రీథింగ్ ఇక్కడ మాక్సిమం 80% అక్కడ చేసాం. ఓకే. ఈ ఫారెస్ట్ లో ఈ చేజింగ్ లో అది మనం అరకు పాడేరు చేసామండి. అరకు పాడేరులో ఒక షెడ్యూల్ చేసుకున్నాము. మిగతా మేజర్ పార్ట్ అంతా ఇక్కడ చేసుకున్నాం అండి. ఓకే. అయితే అంజనాద్రి ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, హైదరాబాద్ దగ్గరలో అంటే యాక్చువల్ గా. సో విఎఫ్ఎక్స్ మాయాజాలానికి మీ ఆర్ట్ డైరెక్షన్ ఏదైతే రెండు కలవడం వల్ల. అయితే యాక్చువల్గా దీంట్లో అది మణిగాడు కూడా చాలా కీ రోల్ కదా యాక్చువల్గా, ఆంజనేయ స్వామి మణి అనేది కూడా. సో అది కూడా మరి మీ ఆర్ట్ డైరెక్షన్ ఇదే కదా. సో ఎన్ని స్కెచెస్ వేయించారంటే ప్రశాంత్ వర్మ గారు ఈ మూవీలో ఏదైనా టఫ్ జాబ్ అంటే అదే అండి. అవునా? ఎందుకంటే
మూవీకి మెయిన్ ఎలిమెంట్ అండి అది. అవును. చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అది. నమ్మశక్యంగా ఉండాలి అవును. అని ప్రశాంత్ గారు నా విషయంలో అంటే మాకు ఎవరికి కూడా అది ఎలా ఉంటే బాగుంటుందో తెలియదండి. అంటే రిఫరెన్స్ కూడా ఏం లేదు. అవును. ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నామండి. అలాగా దగ్గర దగ్గర ఒక 50 నుంచి 100 దాకా చేసుంటామండి. ఓహ్! ప్రశాంత్ గారు సాటిస్ఫై అవ్వని విషయం అంటే అదొక్కటే అనమాట. ఓకే. ఇంకేదో కావాలి, ఇంకేదో ఇది అంటే దాన్ని ఎలాగా మనం బిలీవబిలిటీ రాదేమో అని అలాగని చెప్పి ఏదైనా సీజీలు చేద్దామంటే యాక్టర్ ఇంటరాక్షన్ ఉన్నవి సీజీలు తెలిసిపోతాయండి. యెస్, యెస్, యెస్. మన హ్యాండ్లు పట్టుకోవాలి, చూడాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బంది అవుద్ది అని ఫైనల్గా ఏంటంటే ప్రశాంత్ గారి ఐడియా అనేది ఆ బ్లడ్ డ్రాప్ అనేది అలా వచ్చి ఒక ఫామ్ అయింది. దాని పైన ఒక కవచం లాగా ఒక లేయర్ ఫామ్ అవుద్ది అనేది చేద్దాము. మనం ఎక్కువ దీన్ని ఆలోచించడం వల్ల ఏదో అవుతుంది, అది కరెక్ట్ కాదు, ఏదైతే రియల్ ఉందో అదే చెప్దాం అని చెప్పేసి. అంటే ఆయన ఒక ఛాలెంజ్ ఇస్తాడు, అట్ ద సేమ్ టైం ఒక సొల్యూషన్ కూడా ఇస్తాడు. ఓకే, ఓకే. ఒక చిన్న అంటే క్లారిటీ ఉన్న ఇదే అన్నమాట. క్లారిటీ ఉంటదండి. మీకు ఎక్కడ ఎవరిని ప్రెజర్ ఉండదండి. ప్రెజర్ ఉండదు. అంటే మామూలుగా ప్రశాంత్ గారు వర్కింగ్ స్టైల్ అంతా అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు డెడ్ లైన్లు మీట్ అవ్వాలి కానీ ఇలాంటి అన్నప్పుడు టెన్షన్లు పడడం కానీ అరవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అని ఇన్సైడ్ గా ప్రెజర్ ఉంటుందేమో అండి. ఎవరిని బయట ఎవరికి ప్రెజర్ పెట్టడం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ అది ఉండదండి. బాగా వర్క్ చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి వర్క్ చెప్తారు అంతే. బాగా చేయని ఉన్నారు అనుకోండి, వాళ్ళ గురించి పట్టించుకోరు. ఆ నెగిటివ్ వైబ్ ఎక్కడ తీసుకురారనమాట, పాజిటివ్ వైబే వెళ్తుంటారు ఆయన. ఓకే, ఓకే. ఎక్కడ అంతేగాని మిగతా ఏమి సెట్ లో డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ప్రశాంత్ గారితో చేయడం అనేది చాలా ఎనర్జీ ఇస్తుంది మనకి. మనం అంటే మన ఆటోమేటిక్ గా ఆయన కలవగానే మన ఐడియా ఫామ్ అవుతాయండి. అంటే కొన్ని వ్యక్తులకి అలా జరుగుతుంది. అంటే మాట్లాడుతూ ఉంటే ఇంకా దాంట్లోనే డిస్కషన్ వస్తాయి. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఈ సినిమాలో కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే మిగతా ఇప్పుడు అన్ని సినిమాలో చేస్తున్నారు, మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ దొరికింది. సో మరి ఆవిడ అంటే దాంట్లో కొంచెం ఫెరోషియస్ గా మరి బయట ఎలా ఉంటారు, ఆవిడ ఎలా ఉండేది వర్కింగ్ స్టైల్ అండి? ఎందుకంటే మీరు వేసిన ఇంటి సెట్ అదంతా కూడా ఆవిడే కదా ఎక్కువ వాడింది దాంట్లో, ఆ వంటింట్లో ఆ సెటప్ అంతా. సో ఎలా ఉండేది ఆవిడ వర్కింగ్ స్టైల్? ఆవిడ కూల్ అండి అసలు. ఆవిడ చాలా హ్యాపీ అనమాట. అందరూ చాలా పాజిటివ్. అంటే మెయిన్ ప్రశాంత్ గారితో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఫామ్ అవుద్దండి. ఓకే. మాకు ఇందులో ఉన్న యాక్టర్స్ కానీ సీను గారు అండి, గెటప్ సీన్ గారు అయితే ఇంకా ఆయన కూడా అందరిలో కలిసిపోయేవాళ్ళు అనమాట. అంటే ఒక క్యాస్ట్ అని లేకపోతే స్టార్ క్యాస్ట్ అని కొంతమంది ఇలా మా దగ్గర అసలు ఉండదండి అది. సో మరి ఈ సినిమా వరకు అంటే మీరు చూస్తే ఇక్కడ బేసిక్ ఏంటంటే పాన్ ఇండియా సినిమా. అంటే ఈ మధ్యన పాన్ ఇండియా సినిమా అనేది పేరుకు వస్తుంది కానీ బట్ చాలా వరకు సినిమాలు ఎక్కడా సరిగా ఆడట్లేదు. బట్ ఈ సినిమా అయితే అసలు ఈ స్థాయి విజయం టెక్నీషియన్స్ ఎవరు ఊహించినంత విజయాన్ని అందుకుంది కదా. నార్త్ లో కూడా ఒకసారి మామూలుగా దుమ్ము దులపట్లేదు యాక్చువల్గా. సో మరి ఈ సినిమాకి సంబంధించి మీ మెమరబుల్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? ప్రశాంత్ గారు అండి అంతే. ప్రశాంత్ గారు ఎప్పటికప్పుడు అది ఇస్తారు. అంటే మామూలు రిలీజ్ అయిన తర్వాత కానీ వస్తుంటాయి కదా, చాలా మంది కాంప్లిమెంట్స్ వస్తుంటాయి కదా. సో మరి చాలా మంది నాకు కాల్ చేశారు. అంటే చాలా మంది కాల్ చేసి చాలా మంచి పెద్ద హిట్ ఇచ్చారు, అసలు ఇది ఎక్కడికి వెళ్తే తెలియట్లేదు. అంటే ఇది ఒక ఎప్పుడో రేర్ గా జరుగుతుంటాయి ఇలాంటివి. ఇప్పుడు నా చిన్నప్పుడు చెప్పేవాళ్ళండి, ఏవో కొన్ని థియేటర్లకు బండ్లు వేసుకుని వెళ్ళేవాళ్ళంట, బండ్లు కట్టుకొని థియేటర్ దగ్గర వెయిట్ చేసేవాళ్ళంట. ఈ మంచి కాలంలో రీసెంట్ గా చాలా మంది టికెట్లు అడిగితే నేను ఇవ్వలేని పరిస్థితి. అంటే ఎక్కడ లేవండి టికెట్లు. ఫస్ట్ డే ఇవ్వడానికి ఉన్నాయి కానీ వన్స్ 12th తర్వాత ఎవరు టికెట్లు అడిగినా అసలు ప్రశాంత్ గారి ఫ్యామిలీ కూడా టికెట్ లేని పరిస్థితి. అవునా? ఓకే. అంటే థియేటర్ కెపాసిటీస్ కి అన్ని అంటే ఒక వైబ్ వచ్చేసిందండి. మీకు చెప్పాలంటే థియేటర్స్ లో ఏదో రామనామ స్మరణ అనే థియేటర్ లో జరగదండి అలాగే. ఇప్పుడున్న టైంలో థియేటర్స్ లో ఈవెన్ లాస్ట్ 45 minutes అది మల్టీప్లెక్స్ అని చూడట్లేదు, సింగిల్ స్క్రీన్ అని చూడట్లేదు, ఎక్కడైనా చూడట్లేదు. జై శ్రీరామ్ అంటున్నారు, జై హనుమాన్ అని మాట్లాడారు. నిజంగా అది చాలా మళ్ళీ వస్తుందో తెలియదు కానీ ఇలాంటి ఒకటి చూస్తామో తెలియదు కానీ ఇది ఒక చాలా లైఫ్ లో గుర్తుండిపోయేదండి. లాస్ట్ 5 minutes అయితే మొత్తం టోటల్ గా విఎఫ్ఎక్స్ మీద నడిచింది కదా. సజ్జా పైకి లేచేది కానీ ఆయన ఆంజనేయ అక్కడి నుంచి వచ్చేది కానీ మరి దీనికి సంబంధించి మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? ఇందులో అయితే లేదండి. బట్ ఆయన చెప్పేవారండి, ఇప్పుడు మీరు ఆ లాస్ట్ పార్ట్ మీరు ఏదైతే ఉందో అంటే డైరెక్టర్ స్మార్ట్నెస్ నాకు అర్థమైందండి. మనం అంటే దేవుణ్ణి అంత పెద్ద విగ్రహాన్ని మనం ఓపెన్ అయితే చూడలేమండి. అందుకని మీకు దాంట్లో ఆయన చాలా స్మార్ట్ గా ఓన్లీ క్లోజ్అప్స్ అండి, ఓన్లీ హ్యాండ్ కనిపిస్తుంటది, లెగ్ కనిపిస్తుంటది, ఓన్లీ ఐ కనిపిస్తుంటది, కంప్లీట్ పిక్చర్ చూపించలేదు. అంటే జనరల్ గా ఆయన చెప్పింది ఇదే అనమాట. జనరల్ గా మనం దేవుడిని డైరెక్ట్ చూడలేం, అందుకని కొంచెమే చూపించాడు అనమాట. అది
అలా చూపించడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ వచ్చిందండి. Yes, ఆ yes. ఇంపాక్ట్ రావడానికి కారణం ఐడియా అదండి. ఐడియా అది. అయితే ఆదిపురుష్ సినిమా చూసిన తర్వాత కొన్ని చేంజెస్ చేశానని చెప్పేసి ఆయన అనడం జరిగింది యాక్చువల్గా. అదండి. సో మరి దాన్ని రీవర్క్ ఏమైనా చేశారా? ఆదిపురుష్ వచ్చిన తర్వాత ఇలాంటివి ఏమన్నా ఉన్నాయని మళ్ళీ వెనక్కి వెళ్ళి లేదు, రీవర్క్ లేదు, చేయడం ఏం అసలు లేదా? లేదు. అంటే మాది చేంజెస్ చేశాను ఆయనే చెప్పారు కదా. స్టార్టింగ్ స్క్రిప్ట్ ఒకటేనండి. స్క్రిప్ట్ లాక్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఉందండి. ఓకే. ఈ ఏవైతే హై మూమెంట్స్ యాడ్ అయ్యండి అంతే. మేము ఫస్ట్ లో ఈ పెద్ద స్టాచ్యూ అనేది ఐడియా లేదు. మీకు ఓకే. ఇంటర్వెల్ బ్లాక్ లో పిల్లర్స్ మీద నుంచి ఒక రివీల్ అవుతుంది చూడండి, అవును. అదే మా సినిమాకి హై అండి. ఓకే ఓకే. ఇది Interval- లేదు ఆ. ఈ అంజనాద్రిలో ఈ హనుమంతుడు స్టాచ్యూది అనేది ఐడియా లేదు. ఓకే ఓకే. ఎప్పుడైతే గ్లిమ్స్ లో మనకు మంచి రెస్పాన్స్ వచ్చి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నప్పుడు మన ఎక్స్పెక్ట్ ని రీచ్ అవ్వాలంటే ఇంకొంచెం హై తీసుకెళ్లాలని చెప్పేసి అవి యాడ్ అని అయ్యండి అంతే. స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఇస్ అండి. స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఇస్. స్క్రిప్ట్ ఏం మారలేదు. స్క్రిప్ట్ ఏం మారలేదు. హై మూమెంట్స్ యాడ్ అంతే. స్టార్టింగ్ లో కూడా హనుమంతుడు హిమాలయాలో రివీల్ అవుతాడు అనేది మాకు చెప్పిందండి. హనుమంతుడు వాడు క్లైమాక్స్ లో హిమాలయాలో రివీల్ అవుతారు. మళ్ళీ ట్రావెలింగ్ ఇదంతా కూడా ఎక్స్టెన్షన్ అనమాట అండి. ఓకే ఓకే. అయితే యాక్చువల్గా మనకి కొన్ని ఎలా ఉంటాయంటే ఇలాంటి వాటికి అంటే ఒక పాజిటివ్ వైపుతో మొదలైన సినిమాలకి ఆ దేవుడిది కూడా ఏదో యాడ్ అయినట్టు ఉంది, అందుకే ఇలా జరిగిందని అనిపిస్తూ ఉంటుంది కదా. అవును. సో మరి అలాంటి మెమరబుల్ ఇన్సిడెంట్లు, నమ్మలేని ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినాయా ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు? మేము ఒక పాజిటివ్ వైపులో వెళ్ళే వాళ్ళం. అలాగే ఎక్కడ ఇబ్బంది లేకుండా అలా ఏదనుకుంటే అది రెడీ జరిగిపోయేది. ఓకే. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఏంటంటే అక్కడ ఒక వైబ్ రావడం అండి, ఇది బిల్డ్ అవడము, ఆ పెద్ద స్టాచ్యూ రావడము, ఇవే హై మూమెంట్స్ అనమాట. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి అవి వచ్చేస్తున్నాయి. ఓకే ఓకే. బట్ ఐడియాస్ బిల్డ్ అయ్యాయి. ఓకే. ఐడియాస్ పెరుగుతూ అదే మీకు దైవశక్తి అని అనుకుంటాను. అదే చిన్నగా మొదలైన ఐడియా పెరుగుతూ మన బ్రెయిన్ స్ట్రక్ అయిపోద్దండి. అవును. అది ముందుకు వెళ్ళదు. అవునవును. ఏం అర్థం కాదు, ఏం చేయలేదు. అట్లాంటిది దీనికి అనుకున్న తాడు ఐడియా ఫామ్ జస్ట్ మేము ఒక మీటింగ్ పెట్టుకోవడం, ప్రశాంత్ గారు నన్ను డిఓపి అందరిని పిలుస్తారని పిలిచి ఇది ఐడియా ఏం చేద్దాం అనగానే మన టక్మని ఇలా చేద్దాం అనేది ఒక ఐడియా వెంటనే బిల్డ్ అవ్వడము, అందరికీ నచ్చడం ఒకేసారి, ఆ పాజిటివ్ వేలో అలా వెళ్ళిపోయాడు. మరి దీనికి ప్రీలీజ్ ఈవెంట్ కి ఏమో చిరంజీవి గారు వచ్చారు, రిలీజ్ అయిన తర్వాత ఏమో బాలకృష్ణ గారు చూసారు, వాళ్ళిద్దరు ఇచ్చిన కాంప్లిమెంట్స్ మామూలుగా లేవు. సో మరి ఎలా అనిపించింది అని చూస్తే వాళ్ళ నోట్ల నుంచి ఇంత ఈ సినిమా గురించి వాళ్ళు పోడిన విధానానికి ఏమనిపించింది మీకు? హ్యాపీ అండి. అంటే యాక్చువల్లీ నేను సినిమా రిలీజ్ అవ్వకముందే నేను చూసి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను చాలా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇంత హిట్ అవుతుంది అనుకోలేదు. బట్ నేను ఊహించిన దానికన్నా పెద్ద హిట్ అయింది. బట్ అందరూ అండి వాళ్ళు చాలా మంది, బట్ చిరంజీవి గారు ఇంకా చూసేలా తెలియదు కానీ బాలకృష్ణ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. నాకు బాలకృష్ణ గారు చూసేటప్పుడు ఆయన సంబంధించిన సీన్ చూడండి, దానికి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారంటే నేను ఫీల్ అయ్యాను. ట్రైన్ అదే అన్న జయబాలయ్య అని చెప్పి వచ్చి గెటప్ సీన్ కదా. అవునవును. మరి దాని గురించి ఏం రాలేదా తర్వాత? నేను తెలవలేదండి, బట్ అలాంటి టైంలో ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనిపించింది. అంటే అది చూడడానికి అంటే ఏదో అక్కడ ఫన్నీగా అనిపించింది కానీ బట్ సినిమాకి కీ సీన్ అదే కదా, విలన్ కి కనెక్ట్ చేసే సీన్ అదే కాబట్టి. సో స్టార్టింగ్ లో పాన్ ఇండియా సినిమా అనుకోలేదు కాబట్టి మన రీజనల్ లాంగ్వేజ్ అనుకున్న వల్ల చేసిన ఇబ్బంది. తర్వాత ఒక దశలో అది చేంజ్ చేద్దాం కూడా వచ్చింది. ఎప్పుడు పాన్ ఇండియా అనేది ఎప్పుడు వెళ్ళారండి, మరి ఎప్పుడు అనుకున్నారు మీరు? గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ కి వాళ్ళే వచ్చారండి, హిందీ నుంచి వచ్చి అప్రోచ్ అయ్యారన్నమాట, ఆర్కేడి స్టూడియోస్. అదేనా. సో దాని తర్వాత ఇచ్చే సపోర్ట్ కూడా మాకు ముందుకు వెళ్ళడానికి బాగా ప్లస్ అయిందండి. ఓకే, ముందైతే ఒక రీజనల్ సినిమా అనుకునే స్టార్ట్ చేశారు. ఓకే ఫస్ట్ అయితే లేదండి. అంటే పాన్ ఇండియా అనుకున్న తర్వాత మరి చేంజెస్ ఏం వచ్చినాయి అంటే మీకు స్క్రిప్ట్ లో కానీ లేదంటే స్పాన్ పెరిగింది అంతే, అంతేగాని వేరే చేంజెస్ ఏమి? స్టోరీ సేమ్ అదే యాజ్ ఇట్ ఇస్. అయితే యాక్చువల్గా మీరు అన్నట్టు కొన్ని ఎలిమెంట్లు ఏంటంటే ప్యూర్ లొకాలిటీ లాగా అనిపించింది, అంటే రీజనల్ లో తీసుకొచ్చారు కదా. సో మరి ఇప్పుడు ఫైనల్ గా అనిపించలేదా? ఫైనల్ గా చూసిన తర్వాత మనం పాన్ ఇండియాకి వెళ్తున్నాము, దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? డిస్కషన్ జరిగిందండి, ఇది కొంచెం అవుద్దేమో డిస్కస్ చేసాము. కాకపోతే అది స్టోరీ కరెక్ట్ గా ఫిట్ అయ్యి ఉంది. ఒకవేళ వాళ్ళకి తెలియకపోయినా కూడా అక్కడ మీకు ఒక ట్రావెలింగ్ ఉంది కదండి, లింక్ ఉంది కాబట్టి ఇది పాస్ అయిపోతామని ప్రశాంత్ గారి డిసిషన్ అండి. ప్రశాంత్ గారు ఇంకా ఫుల్ ప్లెజ్డ్ గా సార్. అయితే ఇన్ని సినిమాల మధ్య పెద్ద సినిమాల మధ్య కాంపిటీషన్ లో రిలీజ్ అయినప్పుడు చిన్న స్ట్రెస్ అనేది అయితే కంపల్సరీగా ఉంటది. అంటే అది ప్రశాంత్ గారికి ఉంటుంది, తేజ ఉంటే సినిమా చేసిన ప్రతి ఒక్కరికి ఉంటది కదా. మరి సో ఎలా అనిపించింది ఫైనల్ గా చూసుకున్న తర్వాత? విన్నర్ క్లియర్, సంక్రాంతి విన్నర్ అన్న తర్వాత ఎలా అనిపించింది? హ్యాపీ అండి. అది ఇంకా దాంట్లో
చెప్తున్నాను కదా, ఇలాంటివి మనకు రేర్ గా వస్తుంటాయి ఇలాంటి ఎక్స్పీరియన్స్. ఎస్. కాకపోతే నాకేంటంటే రిలీజ్ అయిన దగ్గర నుంచి నేను ఇక్కడ లేకుండా అవుట్డోర్ లో ఉండడం కొంచెం మిస్ అయ్యాను అంతే. అయితే ప్రతి టికెట్ మీద రూ. 5 అయోధ్య రామ మందిరానికి ఇస్తానంటున్నారు. దానికి ఒక సెట్ తయారు అదే ఒక వెబ్సైట్ కూడా తయారు చేశారు, అన్ని అవునండి, అవును. ఇస్తున్నారు కదా. సో మరి రామల 22 ఆ డేట్కి పర్టికులర్గా ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా? అంటే యూనిట్ అందరూ వెళ్ళడం కానీ ఇలాంటి ఏమన్నా ప్లానింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా? తెలియదు ఇంకా, అది అయితే నాకు ఐడియా లేదండి. ఎందుకంటే మొత్తం టోటల్గా ఆ వైపు కూడా దీనికి కలిసి వచ్చింది యాక్చువల్గా. ఇప్పుడు అవును. అక్కడ ఎప్పుడైతే 22 రామ మందిరం అవునండి, ఓపెనింగ్ అవును, అన్నారో అవును. ఆ వైపు కూడా అదే actually విపరీతంగా మేము చెప్పాలంటే యాక్చువల్గా ఇది ఎప్పుడో రిలీజ్ చేయాల్సిన సినిమా అండి. మరి ఇప్పుడు వరకు ఆగింది అంటే ఆ టెంపుల్ గురించి ఆగిందేమో మరి. అంటే ఇంకా వేరే రీజన్స్ ఏమన్నా అలా ఆగడానికి? అంటే ఓన్లీ విఎఫ్ఎక్స్ అండి అంతే. విఎఫ్ఎక్స్ పెండింగ్. విఎఫ్ఎక్స్ టైం ఎక్కువ పట్టింది, షూటింగ్ పార్ట్ చాలా త్వరగానే అయిపోద్దండి. విఎఫ్ఎక్స్ ఎక్కువ రోజులు ఆడడం వల్ల డిలే అయిందండి. డిలే అయింది మొత్తానికి. ఫైనల్ గా అదే ఇప్పుడు అంటే ఆయన ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చారు. ఆ టైం కూడా కలిసి వచ్చింది. అలాగే అంతే అండి. మొత్తం నార్త్ అంతా కూడా వార్మ్ అవుతుంది మొత్తానికి. అవునవును. మొత్తం అంతే అండి. ఒక రకంగా ఒక యాంగిల్ ఆలోచిస్తే నిజంగా హనుమంతులు వారే మనం మా చేత ఐడియాస్ ని బిల్డ్ చేసుకుంటూ తీసుకెళ్లారు. బట్ ఆయన ఎప్పుడు రిలీజ్ అవ్వాలి అప్పుడే అయ్యారు అంటే అనిపిస్తుంటది. అవునవును. లేదంటే చాలా ముందుగా చేయాలనుకున్నదండి అది. అదే అదే మరి అప్పుడు అవ్వకుండా అంటే ఒక 1 year పైన అయిపోయిందండి షూటింగ్ కంప్లీట్ అయిపోయి. 1 year 1 year ఈజీగా 1 year అయిపోతుంది. షూట్ అయిన తర్వాత విఎఫ్ఎక్స్ కి 1 year పట్టింది. విఎఫ్ఎక్స్ 1 year పట్టింది మొత్తానికి. బట్ అదే ప్రశాంత్ గారికి కానీ ఆయన కూడా ఏంటంటే దీని తర్వాత ఈజీ అవుద్దండి విఎఫ్ఎక్స్. ఎస్. విఎఫ్ఎక్స్ లో ఆ లేయర్లు ఏంటి అనేది ఒక ఎక్స్పీరియన్స్ తెలిసి వచ్చింది అనమాట. ప్రొడ్యూసర్ గట్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అవును, అవును, సినిమాకి అవును. అంత కాలం ఆగడం అనేది 2.5 అవును. years ఒక ప్రోడక్ట్ ని పెట్టుకుని ఆయన బిలీవ్ చేశాడు. మెయిన్ ప్రశాంత్ గారిని బిలీవ్ చేశారు. ప్రశాంత్ గారి దగ్గర వచ్చినప్పుడు ఆయన ఏంటంటే ఒక మంచి సినిమా తీయాలి అంటే గుర్తుండిపోయే సినిమా ఉండాలి, క్వాలిటీ సినిమా తీయాలి అనే ఉద్దేశంతో ఆయన వచ్చారండి. దాని గురించి వెయిట్ చేశారు అనమాట. మరైతే సీక్వెల్ ఆల్రెడీ 2025 థియేటర్స్ అని వేసారు ఆల్రెడీ ఎండింగ్ లోనే. ముందున్న సీక్వెల్ తర్వాత సినిమా అవుట్పుట్ చూసుకున్నాక వేసారు సీక్వెల్ అని? లేదు, ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా అంత రెడీగా ఉందండి. బట్ మీకు ఆ ప్రశాంత్ గారి ఐడియా ఏంటంటే హనుమంతుల సినిమా ఇది కాదండి, నెక్స్ట్ వచ్చేది హనుమంతు వారి సినిమా. దాని లీడ్ అనమాట ఈ సినిమా. అంతే. అంతేనా? అంతే అండి. మీకు లాస్ట్ లో హనుమంతుడు అదే హనుమంతుడు ఇచ్చిన మాట, రాముడికి ఇచ్చిన మాట అనేది. హనుమాన్ సినిమా అంటే అందరూ హనుమంతులు వారి స్టోరీ ఉంటుంది అనుకుంటున్నారు. బట్ ఆయన ఐడియా ఏంటంటే ఇది కాదు సినిమా, ఇది జస్ట్ దానికి లీడ్ అంతే. అంటే నెక్స్ట్ మరి ఇదే ఉంటారా లేకపోతే పౌరాణిక టైప్కి వెళ్ళిపోతారు మొత్తం టోటల్ గా? అది కూడా ఇట్లాంటిది అండి, ఒక డిఫరెంట్. అంతే అంతే. ఓకే. ఈ జనరేషన్ కనెక్ట్ అవుతూనే నాకు కూడా అంటే ప్రాపర్ స్క్రిప్ట్ ఏం తెలియదండి. బట్ తెలిసిన మీరు చెప్పకూడదు. ఐడియా చెప్పారు. ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అది కూడా. ఐడియా అని మొత్తం ఊరిస్తున్నారు, మీకు తెలిసిపోయింది సినిమా అని చెప్పి మాకు చెప్పకుండా ఊరిస్తున్నారు మొత్తానికి. సో ఆ సినిమా కొంచెం ఇంకా ఈజీ అవుతుంది వర్క్, విఎఫ్ఎక్స్ సైడ్ కానీ అంతా కూడా. ఓకే. అయితే దీని కంటిన్యూషన్ కింద ఉంటుందా లేకపోతే అంటే హీరో మారిపోతారా? ఎన్ని టాపిక్స్ వస్తున్నాయి కదా బయట, ఇంకా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ తెలియదు. ఓకే. మొత్తానికి అయితే హనుమాన్ అనే ఒక చిన్న సినిమాగా మొదలైన దీంతో ఒక పెద్ద విజయాన్ని అయితే అందుకున్నారు. సంక్రాంతి విన్నర్ కింద ఇది చేశారు. సో ప్రేక్షకులు బేసిక్ ఏంటంటే ప్రేక్షకులు చూసిన తర్వాత చెప్పడం పడ్డం ఇదంతా ఓకే. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఏమైనా వచ్చింది, ప్రేక్షకుల తరపున మీకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది మొత్తం టీమ్ కి యాక్చువల్ గా. ఎలాంటి సినిమాలు? డిఓపి శివేందర్ గారు కానివ్వండి, అంటే కోఆపరేషన్ ఎక్కువ ఉండేదండి. తర్వాత మ్యూజిక్ మీకు హరి గౌర్ గారు అయితే నాకు పర్సనల్ గా అండి, నాకు ఆయన మ్యూజిక్ చాలా నేను ఫ్లాట్ అయిపోయాను. చాలా చోట్ల మ్యూజిక్ లేనప్పుడు సినిమా చూసాను, మ్యూజిక్ తర్వాత సినిమా చూసేసరికి కంప్లీట్ చేంజ్ ట్రాన్స్ లోకి తీసుకెళ్లారండి. అలాగే మా సాయి గారు అండి ఎడిటర్, ఆయన ఇంకా మాకన్నా ఎక్కువ రోజులు పనిచేశారు. అలా అందులోకి వెళ్ళిపోయారండి ఇంకా. అట్లాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ లంక అండి, తను అంతా ఒక ఫ్యామిలీ లాగా అండి. అది మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ జెట్టి అండి. ఆయన మరి నెక్స్ట్ యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య తండేలతో కూడా రాబోతున్నారు కదా. మరి తండేలు కూడా ఎందుకంటే మీకు అంటే వరుసన అలా పడుతున్న ఫిల్మ్స్ కూడా అలా పడుతున్నాయి అన్ని, అంటే ఆర్ట్ పరంగా ఇంపాక్ట్ ఉన్న ఫిల్మ్స్. సో మరి తండేల్ వర్క్ ఎలా జరుగుతుంది, ఏ స్వింగ్ లో ఉంది, ఎలా ఉంది, ఎలాంటి వరల్డ్ చూపిస్తున్నారు మాకు? అంజనాద్రి చూపించారు కదా, మరి దాంట్లో ఎలాంటి వరల్డ్ చూపించిపోతున్నారు మాకు? నాకేంటంటే ఈ మధ్య అందరూ అదే మనకు 2021లో ఏమో ధమాకా అండి, 22లో విరూపాక్ష, ఇప్పుడు ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే వచ్చిందండి హనుమాన్ వచ్చింది, 24లో అనేసి వచ్చింది. మంచి వైబ్ అండి అది. అట్లాగే ఇప్పుడు తండేల్ సినిమా కూడా అదొక చాలా ఇంట్రెస్టింగ్ అండి. నాకు ఈ మధ్య కాలంలో నాకు బాగా నేను బాగా ఇష్టపడి, అంటే దానికి ముందే చాలా గీతా ఆర్ట్స్ ఆఫీసులోనే పడవలు అవన్నీ తయారు చేశారంట కదా. సో ప్రీ ప్రొడక్షన్ చాలా టైం పట్టినట్టు ఉంది కదా యాక్చువల్లీ. ప్రీ ప్రొడక్షన్ లో నేను చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు దానికి. అంటే అది ప్రజెంట్ స్టోరీ 2000
18లో స్టోరీ స్టోరీ అనేది రియల్ స్టోరీ అది. అవును. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్ కానీ ఓకే. ఇక్కడ ఒక ఫిషర్మెన్ కాలనీ ఇవన్నీ ఒక separate గా అదొక వరల్డ్ లాగా. అంటే ఇప్పుడు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అండి. ప్రొడక్షన్ డిజైనింగ్ గా యా దాని అంటే స్మాల్ దాన్ని కూడా మన బిగ్ స్కేల్ ఎలా చూపించాలి, థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే సౌండ్ డిజైనింగ్ పరంగా కూడా ప్రొడక్షన్ డిజైన్ సౌండ్ డిజైన్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మరి చందు గారు కూడా అంతే స్పేస్ ఇస్తారా? అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక రకంగా ఉంటారు కదా. ప్రశాంత్ వర్మ గారు ఒక రకంగా ఉంటారు, ఈయన మరి ఆయన వర్కింగ్ స్టైల్ కూడా ఎలా ఉంటుంది? నేను ఫస్ట్ టైం అండి చేయడము. ఆయనతో కూడా హ్యాపీ అండి, చాలా మంచి ఫ్రెండ్లీ. అయితే చేసే డైరెక్టర్లు అందరూ అంతా మీకు అలా కంఫర్ట్ జోన్లో దొరుకుతున్నారండి. యా అయితే యాక్చువల్గా విరూపాక్ష కూడా చేశారు కదా మీరు లాస్ట్ ఇయర్. విరూపాక్ష కూడా ఏంటంటే ఈ దెయ్యాలు ఈ కైండ్ ఆఫ్ థింగ్, ఇది అంటే హనుమాన్కి దానికి సంబంధం లేదు కానీ స్టోరీ లైన్ పరంగా, బట్ ఒక చిన్న లేయర్ అయితే దానికి దీనికి సిమిలర్ గా ఉంటది కదా. సో మరి దాని ఎక్స్పీరియన్సెస్ దీనికి ఏమైనా ఉపయోగపడినాయా? యాక్చువల్గా ఏంటంటే కొన్ని ఈ హనుమాన్ జరుగుతుండగానే విరూపాక్ష చేశారండి. తర్వాత మధ్యలో వచ్చేసిందండి అవన్నీ ఫస్ట్ రిలీజ్ అయ్యాయి. ఓకే ఓకే. బట్ స్టార్టింగ్ హనుమాన్ అండి. హనుమాన్. సో మరి అదే దానికి దీనికి ఒక లేయర్ చిన్న లేయర్ అయితే, బట్ ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా ఆ డైరెక్టర్ ఐడియా తగ్గట్టుగా దాన్ని ఫాలో అయ్యాము. ఇది కంప్లీట్ డిఫరెంట్ కదా, దీన్ని ఫాలో అయ్యాము. మొత్తం డైరెక్టర్ విజన్ మీద వెళ్ళారు. అవునండి అవును. సో మొత్తానికి మొత్తానికి మీరు అన్నట్టు 2021 నుంచి కంటిన్యూస్ గా సంవత్సరం ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ కలుద్దామండి. మొత్తానికి హనుమాన్ సినిమా గురించి ఇన్ని అంటే బ్యాక్ స్క్రీన్ విషయాలు మాది చేసినందుకు ధన్యవాదాలు నాగేంద్ర గారు. థ్యాంక్ యూ అండి.